तमस्सु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम ब्रह्मानंदं परमसुगतं केवलं ज्ञानमूर्तिं तद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। तत्सत्। చివరి పాదము 22వ సూత్రం అన్నమాట. ఇది అట్లా పెట్టాడు. అంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అధికరణము దాంట్లో ఎన్ని ఉంటాయి సూత్రాలు మొత్తం కలిపితే 550 సూత్రాలు. దీనిలో ఒక లైన్ వచ్చేస్తుంది. ఎక్కడి వరకు వచ్చాం మనం? శరీరే పతతే శరీరత్వం శాత్ నా జీవత ఇది చేత్. అది అక్కడి నుంచి క్రియా సమవాయ అభావాస్య క్రియా సమవాయ అభావాత్ అభావాస్య ఆత్మనః కర్తృత్వ అనుపపత్తే సన్నిధాన మాత్రేణ రాజప్రభృతీనాం దృష్టం కర్తృత్వం ఇది చేత న ధనదానాది ధన దాన ఆది ఉపార్జిత వృత్తి సంబంధిత్వాత్ తేషాం కర్తృత్వోపపత్తే. ఇది అని చెప్పేసావా? నతు ఆత్మనః ధన దానాదివత్ శరీరాదిభిః స్వస్వామి సంబంధ నిమిత్తం కించిత్ శక్యం కల్పయితుం మిథ్యాభిమానస్తు ప్రత్యక్ష సంబంధ హేతు. అక్కడ వరకు అయింది. ఏతేన యజమానత్వం ఆత్మనః వ్యాఖ్యాతం ఇంతవరకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మిథ్యాభిమానం అనేటువంటిది ఉందమ్మా? కాదులే, ఫోన్ ఆఫ్ చేసుకోండి. పుస్తకాలు చూడటం కూడా రావాలి. అయితే సాయంత్రం 59 వేరుగా ఉండదే. భాష్యం నంబర్లా అది వేరు.
ఇది ఇంతవరకు జరిగింది. ఇక్కడి నుంచి చెప్పాలి. అత్రాహు అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఈ యొక్క మిథ్యాభిమానం గురించి జరుగుతుంది. మిథ్యాభిమానం అనేది అది మనకి అనుభవంలో తెలుస్తుంది. ప్రత్యక్ష అనుభవం అన్నారు. అంటే ప్రత్యక్ష అనుభవం అంటే కంటికి తెలిసేది కాదు, మన అనుభవానికి తెలుస్తుంది. అనుభవానికి తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంటుంది. మనం ఎంతగా పెట్టుకున్నాం రమ్మ అని తెలుస్తుంటుంది. అందుకనే ఈ ధనము, దానాది, యజమాని, మృత్యువు, సేవకుడు, ఇలా సంబంధములన్నీ కూడా దాంట్లో కర్తృత్వం అనేటువంటిదంతా కూడా ఇవన్నీ కూడా మీకు మిథ్యాభిమానం అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు, దానికి డబ్బు పుచ్చుకుంటుంటారు. సేవకుడు అది ఇప్పుడు పని అమ్మాయి ఉంటుంది, మనతో మిథ్యాభిమానం పెట్టుకోదు. అదేంటి అంటే పని చేస్తుంది, డబ్బులు పుచ్చుకుంటుంది. అంటే మనతో మామూలుగా అమ్మగారు, అది ఇది, అత్తయ్య, మామయ్య అనే సంబంధాలు కలుపుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఎఫెక్షన్, తాదాత్మ్యభావం ఇక్కడ కనిపించదు. పైపైకే అక్కయ్య అంటది, అది అంటది, ఇది అంటది అంటే దాంతో డబ్బు నిమిత్తం దానికి. అందువల్ల రాజు వాడి యొక్క సేవకులు ఎంతసేపు వాడి జీతపత్యాల మీద ఆధారం, దాన ధర్మాలు చేస్తుంటారు. ఇంకే ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసే కార్యకర్తలందరూ అంతే. వాళ్ళు ఏం బిడ్డలు అయిపోరు కదా. వాడు బిడ్డలకి ఎంత సంపాదించి పెడతాడో కార్యకర్తలకి ఏమి ఇస్తాడు వాడు? అది ఏదో బిర్యానీ ప్యాకెట్లకి కొద్దిగా డబ్బులు ఇచ్చి కానీ రా అంటాడు అంతే. వీళ్ళు అంటే వీళ్ళు కూడా ఊరికే పని చేసుకుంటుంటారు. అదే మన ఇంట్లో భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఇవేరు మిథ్యా సంబంధాలు వేరు. అందుకని పనోళ్ళు వాళ్ళకి మనకి మధ్యలో మిథ్యా సంబంధం ఉండదు. అదంతా కూడా ధనం మీద, అది జీతపత్యాల మీద. జీతపత్యాలు ఇస్తున్నాడు కాబట్టి అంతే 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 తప్ప వేరే ఉండదు. అది ఇక్కడ మనకు జరుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ క్రియా సమవాయ అభావాస్యాత్మన కర్తృత్వానుపత్తే, క్రియా సంబంధము ఆత్మకు లేదు కనుక ఇక్కడ కర్తృత్వం అనేది కలగదు. అప్పుడు సన్నిధాన మాత్రేణ రాజప్రవృత్తినాం దృష్టం కర్తృత్వం ఇది చేతో అన్నాడు. అయ్యా రాజు దగ్గర పనిచేసే వాళ్ళు, రాజును చూడగానే పనిచేసేవాళ్ళు ఏ విధంగా హుషారుగా పనిచేస్తుంటారో మరి అది ఎంత ఏమిటి అంటే వాడికి భయం ఉంటుంది అనమాట. జీతం ఇస్తున్నాడు కదా, వాడి దగ్గర కొలువు చేసుకుంటున్నాడు కదా, అందుకు భయం. అట్లా అనద్దు అని చెప్పేశాడు. అదేం ఇచ్చే సంబంధం ఏం కాదు. నా ధనదానాది ఉపార్జిత మృత్యు సంబంధిత్వాత్ తేషాం కర్తృత్వోపత్తే, వాళ్ళకి చేయాలి, నేను చేయాలి, పని చేయాలి, నాకు అప్పచెప్పిన పని చేయాలి, నాకు వీళ్ళు అప్పచెప్పిపోయారు, అవన్నీ మేము చేసేయాలి అనుకుంటారు కదా. అదంతా కూడా జీతభత్యాల కోసమే, అంతేగాని మిథ్యా సంబంధం ఏమీ కాదు. అట్లా ఏం కాదు, అది అట్లా ఏముండదు వాళ్ళకే. కాబట్టి ఊరికే కబుర్లు ఎంతో చెప్తుంటారు.
మాకు యేసు ప్రభువులో కలుస్తాము, అది ఇది ఉత్తి మాటలన్నీ. వాడు ఇంట్లో కలిస్తే గొప్ప, ఇంట్లో భార్య బిడ్డలతో తాదాత్మ్యం అయి ఉంటాడు. కానీ యేసు ప్రభువులో తాదాత్మ్యం ఉండదు, పాడు ఉండదు. అదంతా కూడా ఎట్లాగైతే యజమాని దగ్గర జీతం కోసం పనిచేస్తుంటాడో అట్లాగా ఏదో వస్తుందని పని చేయడమే కానీ ఏమి రాదురా. పిల్లలకి మనము ఆస్తులంతా పంచిపెడుతున్నాం కదా, ఏమొస్తుంది మనకి? పుణ్యమా పాపమా, ఏదో ధర్మమా? ఉత్తిగా మోహం. అది మోహమమకారాలతో బంధింపబడి ఉంటారు. అది వాళ్ళు ఇంత గంజినీళ్ళ నోట్లో పోయిపోయినా వాళ్ళకి బాగా పెడతాం. అది అలాగే పనోడు యజమాని మధ్యలో అలా ఉండదు. ఏమాత్రం కానీ మనం ఏమైనా లేదనుకో వాడు పని తగ్గించేస్తాడు, పైపైనే చేసుకోవాలి. మేము ఇంత చేస్తున్నాం, మాకేమిటి ఓటీ ఇవ్వటం లేదంటారు వాడు. అలాగే పిల్లల దగ్గరికి మన దగ్గర ఓటీలు ఉన్నాయా? ఓటీలు ఇదేం లేదు. అంటే అందుకని ధనదానాది ఉపార్జిత వృత్తి సంబంధిత్వం. అందుకనే ఈ అనన్య భక్తి అనేది జ్ఞానం కలిగితే ఉంటుంది అనమాట. లేకపోతే ఏ దేవుడితో మనకి ఏమి అంత సంబంధాలు ఉండవు. అంతా ఇస్తేనే కదా, ఇస్తేనే సంబంధం. అందువల్ల వరం ఇవ్వని దేవునికి నేను ఎందుకు నమస్కారం పెట్టాను? పద్యాలు కూడా ఉంటున్నాయి కదా. వరం ఇవ్వకపోతే ఎందుకు నేను నమస్కారం పెట్టాలి? కానీ గీతా భక్తి అలా కాదు, జ్ఞాన భక్తి అనమాట. ఆ జ్ఞానము స్వరూపమైతేనే వాడు అలా నిలబడిపోతాడు ఏకత్వముగా, అనన్యంగా. ఇదేమి ఇతర మతాలు చెప్పే దేవుళ్ళు దయ్యాలు అట్లా కాదు, ఏముండదు ఇక్కడ. అది స్వరూప జ్ఞానం మెలగ్గానే ఆ పరమాత్మ నాకంటే వేరు కాదు, నేను కూడా పరమాత్మ కంటే వేరు కాదు అనే ఆ జ్ఞానం, అనన్య జ్ఞానం ఉంది, అది వేరు. ఇక్కడ ధర్మాధర్మాలు ఉండవు, ఏమి కర్మఫలాలు ఆశించేది ఏముండదో, ఎట్లా ఉంటుంది అనమాట. ఈ భక్తి వేరు, ఇది బయటకు చూపించుకునే భక్తి కాదు. ఇది స్వరూప విషయం. అదే భార్య బిడ్డలు అవన్నీ కూడా స్వరూప విషయాలు కాదు, అవన్నీ అది తాదాత్మ్యం అనమాట, మమకారం, మోహం. అదే అది ఒక రకమైనటువంటి మాయ అనమాట. భగవంతుడు నా స్వరూపుడై ఉన్నాడు, నాది అయ్యింది అనేది ఇది అట్లా కాదు. అనన్యం అనేటువంటిది ఇక్కడ మోహం కాదు, మమకారం కాదు, స్వరూపం. యేసు ప్రభు కానీ ఇంకెవరైనా కానీ ఇదంతా కూడా ఇప్పుడు జీవస్వామి చేసేది కూడా అది అంతిమం కాదు, అది సాకాష్ట కాదు, అది ఇంకే పైపోయినా. అందుకని అక్కడ ఏంటంటే ఆ ఏమాత్రమైనా సరే క్రియలు కానీ తగ్గితే వైష్ణవం పోతుంది. అందుకని నామాలు ఎన్ని ఉండాలో అన్ని పెట్టుకోవాల్సిందే, మళ్ళీ అన్ని ఇవన్నీ చేయాల్సిందే. రిచువల్స్ వాళ్ళకి ఏమేమి పెట్టుంటారో అవన్నీ చేయాల్సిందే. వాళ్ళు ఏది సంధ్యావందనం చేసుకోవాలి, శాలిగ్రామ పూజ చేసుకోవాలి, విష్ణు అర్చన చేయాలి, ఇట్లాగా ఉంటారనమాట. అందుకని వాళ్ళు విష్ణు చిత్తులు అంటే విష్ణు భావాన్ని కలిగి ఉంటారే కానీ అది కూడా ఫలాపేక్ష, అది వైకుంఠ ప్రాప్తి విషయమే. కానీ ఇక్కడ ప్రాప్తి విషయం లేదు కదా, స్వరూప విషయం కదా. అందుకని భగవంతుడు పొందవలసింది ఏమి లే, అయ్యే ఉన్నాం. అందువల్ల అది పేరు మళ్ళా అది కూడా అధ్యాస విషయమే, ఇది అధ్యాస కాదు, ఆత్మవిద్య. అందుకని ఈ భార్యా బిడ్డలు ఇదంతా కూడా మిథ్యా వ్యవహారము, మిథ్యా జ్ఞానము. అలాగే యజమాని, బానిస, ఈ సేవకులు ఇదంతా కూడా జీత భత్యముల మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ మీరు ఆ విధంగా స్వస్వామి భావ సంబంధ నిమిత్తం కించిత్ శక్యం నతో కల్పయితం. ఈ ప్రకారం ఇక్కడ ఆత్మ సంబంధం ఏం కాదు, ఇది
ఇవి ఆత్మ సంబంధం కాదు. ఇదంతా అదే ఫలం వస్తుంది, అందుకే మేము చేస్తున్నాం, ఫలం వేయకపోతే చెయ్యము అంటే. అందుకనే మన దేవుడు ఇప్పుడు ఎందుకు దేవుళ్ళు వదిలిపెట్టేస్తున్నారు అంటే ఫలం ఎప్పటి నుంచో చేస్తుంటారు పూజలో. ఏదో ఒక మ్యాటర్లో తేడా వస్తే వదిలిపోయేస్తారు దేవుడు. సరే ఈసారికే అట్లా జరిగింది అనుకోరు. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి చేసుకుంటున్నావు కదా, శివుడికో రాముడికో కృష్ణుడికో ఏదో ఒక నిమిత్తంలో ఒక సందర్భంలో నీకు కోరికలు తీరా అంటే వదిలిపడేస్తాడు, దేవుళ్ళు వదిలేస్తాడు. వాడు రెడీగా ఉంటాడు దోషం చెప్పేదానికి తిట్టేదానికి. దేవుళ్ళు తిడుతుంటారు, క్రైస్తవులు వీళ్ళంతా కూడా దేవుళ్ళు తిడతారు, మన హిందూ దేవుళ్ళు తిడుతుంటారు, ముసల్మాన్లు కూడా తిడుతుంటారు, కాఫీర్లు అంటారు వాళ్ళు. వీడు సైతాన్ అంటాడు, మనం పూజించేది సైతాన్ అంటాడు, తిడతాడు. ఒరే నీ బైబిల్ చెప్పుకోరారా అంటే చెప్పు, మ్యాటర్ లేదు అక్కడ. ఇతర మతాలను తిట్టడమే వీడికి ఇదనమాట బోధ. ఇతర మతాలను తిట్టే నీ బైబిల్ అది ఎప్పుడు చెప్తావు? ఇక్కడ చేసి ఉండేదానికి ఏముంది ఇక్కడ చెప్పేదానికి? ఆ బైబిల్ పుట్టిందే అందుకే. అందుకనే క్రైస్తవుడు యేసు ప్రభువు కూడా వాడు నంబర్ 2 మహమ్మద్ ప్రవక్త, నంబర్ 1 ఏమో మహమ్మద్ ప్రవక్త వాడు, వీడు నంబర్ 2 మహమ్మద్. వీడు ఎట్లాంటివాడే, వీడు ఎలాంటివాడు. అందుకనే వాళ్ళు సావులు అలా తెచ్చింది. వాడిని అక్కడే చంపినారు, అక్కడే ఆ ముసల్మాన్లే కదా మహమ్మద్ ప్రవక్తని కూతుర్ని అల్లుడిని ఆయన దగ్గరుండే ముఠాని మొత్తం చంపారు ఖలీఫట్ యుద్ధంలో, ఇరాన్ ఇరాక్ అక్కడ. ఇవన్నీ చెప్పినారు. వీడు యూదుడుగా పుట్టాడు, క్రైస్తవం ప్రచారం చేసినాడు, రాజుకు వ్యతిరేకంగా పోయాడు, ఏది జనాలు పోగేస్తున్నట్టు ఏంట్రా వీడు అని రాజు ఏం చేసినాడు, సిలువే చేసినాడు. మరి దుష్ట ప్రచారాలు చేస్తే ఇదే కదా, చేసి పడేసేటంటే దేవుడే ముఠా తయారు చేసుకోవాలని. ఇప్పుడు మనకి జానపద సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఈ వీళ్ళందరూ గ్రామాల్లో చేరి కొంతమంది బందిపోటు దొంగలు వాళ్ళ ముఠా అట్లాగే అనమాట. ఇది మనకేముంది, మనం ఎవరిని తయారు చేయమని సాధన ఇది అంతర్ముఖం కావాలి అని మనకు ఉంటుంది. అంతేగాని ఇట్లాగా నీకు ఏది ఇష్టమో పంచభూతాలు ప్రకృతిని ఉపాసించుకో పర్వాలేదు, ఏది ఉపాసించినా పర్వాలేదు, నువ్వు ఆ ఉపాసనని బిగ్గెస్ట్గా చెయ్యాలి, వ్యాపక దృష్టితో చేయాలి. అగ్నిని వ్యాపకంగా చూడు, నీటిని వ్యాపకంగా చూడు, వాయువుని వ్యాపకంగా చూడు అని మనం ఆ విశ్వరూప వ్యాపకాన్ని చెప్తాం. అంటే ప్రకృతికి మనం అనన్యంగా ఉండాలిరా, ప్రకృతిని మనం ఏమనకూడదు, భేదం పెట్టుకోకూడదు అని మనకు ఉంటుంది. అందుకని మనం ఇతర మతాలను విమర్శించేంత మ్యాటర్ మన ఇక్కడ ఖాళీ అయితే కదమ్మా, ఇక్కడే బోర్డు సబ్జెక్ట్ ఉంది చెప్పేదానికి. మనకి ఎక్కడిది, వాటి దగ్గర సబ్జెక్ట్ లేదు కదా, అన్ని కథలు ఉంటాయి, చందమామ కథలే ఉంటుంది అక్కడ, చందమామ అన్ని కథలే ఉంటాయి అక్కడ. ఇక్కడ మనకు కథలు చెప్పేదానికే వీలు లేదు. అందుకని మనం ఎవరిని మనము మన మనసుకు డౌన్ అవుతుంటే తిడతారు మన వాళ్ళని, అప్పు పైకి పో, మనసు పైకి దిగిపో అంటారు. అందుకని మనం ఇతరుల జోలికి పోయి అంత మనకు ఖాళీ ఎక్కడిది. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు, వీడు ఏదో వాడి దృష్టి ప్రకారం ఉపాసన చేసుకుంటే దాన్ని నేను తిడతాడు. వాడు ఏదో వాడి దృష్టితో చేస్తున్నాడు, ఇంద్రియ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి కదా, అధికారిని బట్టి కదా ఉపదేశము. దాన్ని వాడు విమర్శిస్తాడు, తిడతాడు, దేవుళ్ళు తిడతాడు. అది వాళ్ళ సంగతి అనమాట. అంటే అది మన వైదిక వేదంలో ఉండే ఉపాసనా క్రమం వేరు, వాళ్ళు చెప్పేది వేరు. మనం ప్రకృతితో చేరిపోతుంటాం, ప్రకృతి మనలో చేరిపోతుంటాం. అందుకని మనం ఏకత్వ ప్రతిపాదన మనలో ఉంటుంది. అంతేగాని ఎక్కడో దేవుడు ఎక్కడో దెయ్యము అని అట్లా ఏముండదు. పరలోక ప్రాప్తి లేదు మనకి, విశ్వం అంతా వ్యాపకం. అందుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పేది. అణువులకు అణువులుగా, మహత్తులుగా ఉంది. ఎక్కడ వాడు అక్కడే ఈ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు, పరమాత్మను తెలుసుకోవచ్చు అని ఉంది మనకి. అట్లా ఈ ప్రకారంగా కనుక అది వేరు ఇది వేరు. ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, ముందుగానే
గౌణ మిథ్యాత్మల గురించి చెప్పబోతారనమాట. అందుకని ముందుగానే ప్రిపేర్ చేసేసినారు. గౌణ మిథ్యాత్మ, గౌణం వేరు మిథ్యాత్మ వేరు. మనకు ఇదివరకు కూడా జరిగింది, గీతలో వచ్చింది గౌణ మిథ్య. అందువల్ల భార్యా బిడ్డల ఈ వ్యవహారం అంతా మిథ్యా విషయమే గాని ఈ యొక్క యజమాని పనివాడి విషయం కాదు. యజమాని పనివాడు విషయం కాదు. అట్లా అనమాట. ఇదొకటి. మన విదేశీ సంస్కృతిలో అక్కడ తల్లి తండ్రి అనేది ఉండదు, వాళ్ళకి లేదు. అది అట్లా ఉండదు, మిథ్యా సంబంధాలు లేవు వాళ్ళకి. అదేంటంటే యాంత్రికం, అది ఊరికే యాంత్రికం. వాళ్ళకి ఏం కలుగుతుందో కలదు, అట్లా అయిపోతుంది. జ్ఞానం తెలిసి కాదు అది. జ్ఞానం తెలుసుకునే జరిగిన ఫిజికల్స్ అవన్నీ అందరినీ వాళ్ళు దీన్ని ట్రాన్సాక్షన్ కిందే చూస్తారు. నువ్వెంత ఇస్తావు, నేను ఎంత ఇస్తావు, ఇట్లా మనకు అలా కుదరదు. మనం ఏంటంటే భార్య బిడ్డలు అంతా కూడా మిథ్యా సంబంధంతో కలిసిమెలిసి ఉంటాము. ఒక్కోసారి ఏమిటంటే ఆ మిథ్యా సంబంధాలు దుఃఖానికి కూడా కారణమవుతాయి. దుఃఖాన్ని కలిగించటమే బెటర్ మనకే. వాళ్ళకి దుఃఖం కలిగేదానికి అవకాశాలే ఉండవు, విషయము తెలియదు, యథార్థము తెలియదు, సత్యము అనేది తెలియదు. ఊరికి ఫిజికల్ మైండ్ అయిపోయింది, ఫిజికల్ మైండ్ అది. అందుకనే మనకి ఫిజికల్ వస్తువులతో ఎప్పుడు మనము మన యొక్క బాధలు చెప్పుకోము, మనుషులతో బాధలు చెప్పుకుంటాం. వాళ్ళందరూ ఫిజికల్ వస్తువులే, అర్థమైందా? వాళ్ళందరూ. అందుకనే వాడికి తల్లి ఉంటుంది కదా, తల్లికి పోయి బాధలు చెప్తావా, అది ఏందో ఏమో నాకు తెలుసుకోవాలి. ఇక్కడ మనకి తల్లికి బాధలు చెప్పుకున్నాం అనుకో, చాలా సీరియస్ గా చూస్తారు. నీకు బాధ వచ్చిందా తల్లి, ఎందుకు వచ్చిందమ్మా అక్కడ అనరు. కావాలంటే ఇదిగో ఈ బాటలు తాగేసి పడుకో అంటుంటారు. మనుషులు ఆ టైపు. ఇక్కడ ఎలా కుదురుతుంది? బాగా ఎఫెక్షన్ ఉంటుంది ఇక్కడ, విద్యా సంబంధాలు ఇవన్నీ. అక్కడే ఫిజికల్గా ఏం చెప్పుకుంటాం మనం పోయి, అర్థం కూడా చేసుకోరు. అట్లా అనమాట. అందుకని ప్రత్యక్ష సంబంధ హేతు తెలుస్తున్నది. ఏతేనా యజమానత్వం ఆత్మన వ్యాఖ్యాతం. కాబట్టి ఆత్మకి యజమానత్వం అనేటువంటిది వచ్చింది సంగతి చెప్పాము. ఇదంతా కూడా జీతపత్యాల మీద వ్యవహారం ఇది అని. అత్ర ఆహు దేహాది వ్యతిరిక్త ఆత్మన ఆత్మీయే దేహాదు అహమస్మి దేహాదు అభిమాన గౌణ నా మిథ్యా ఇది చేత. ఇక్కడి నుంచి అనమాట గౌణ మిథ్యాత్మల గురించి చెప్తారు. అత్రాహు ఈ విషయంలో చెప్పుచున్నాము. దేహాది వ్యతిరిక్త ఆత్మన, దేహాదులకు వేరుగా ఉండేటువంటి ఆత్మ విషయము, ఆత్మతత్వము, ఆత్మీయమైనటువంటి ఈ దేహాదులు, దేహము, భార్య బిడ్డలు, ఇవన్నీ అవన్నీ ఆత్మీయే దేహాదు అహం అభిమాన. దేహాదులు ఎందో నా ఆత్మీయ అంటే నా దేహాదులు, నా దేహాదులు ఎందో అభిమానం ఏదైతే ఉందో అది గౌడమే అంటున్నాడు పూర్వపక్షి. దేహాదులు ఎందో, భార్య బిడ్డలు ఎందో మనం నాది నేను అని కలిగి ఉన్నాం కదా. నా దేహము, నా ప్రాణము, నా ఇంద్రియాలు, వాటి ఎందు నేను నాది అని ఉంది కదా. అలాగే భార్య బిడ్డల మీద పెట్టుకున్నాం కదా. ఇది గౌణము అంటే ఉత్తిదే కాదురా, ఉత్తిది కాదు, ఇది చాలా సీరియస్ అని. అందువల్ల గౌడమే గాని నా మిథ్య అయితే అంటాడు. ఇది మిథ్య కాదు అని చెప్తున్నాడు. ఎవరిదే? పూర్వపక్షి ఉంది. గౌడమే గాని మిథ్య కాదు. అందుకనే మన దేశంలో తల్లి తండ్రి, ఇక్కడ నా తల్లి నా తండ్రి నా బిడ్డలు అనుకునేది వేరు, విదేశాల్లో వేరు.
అప్పటికప్పుడే అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతున్నా సరే అక్కడ ఎవడు అడిగేవాడు ఉండడా, ఎందుకు అడుగుతాం ఇక్కడ అట్లా వెళ్ళిపోతే ఊరుకోరు, అయినా ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇట్లా అర్ధరాత్రే, భర్త అయినా భార్య అయినా ఏమన్నా అట్లా పంపరు. కూతురు వెళ్ళిపోతుంది అనుకోండి 9ంటికి 10ంటికి, ఊరుకోరు ఎక్కడ తీసుకున్నాకే. అక్కడైతే అడగకూడదు, నేను ఎక్కడ పోతే నీకు ఎంత చేసి పెడతానండి. అంటే అక్కడికి ఇక్కడికి సంబంధాలు వేరే, ఫిజికల్ అన్ని ఫిజికలే, అంటే భౌతికము అంతా. ఇక్కడ మనకు అలా కాదు, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయి ఇక్కడ, ఆత్మీయ సంబంధాలు, నేను నాది అనుకునేది ఇదంతా కలిపి అధ్యాస చేయబడింది. అక్కడ అధ్యాసకి దారి లేదు, అధ్యాస లేదు అక్కడ. అందువల్ల నా మిథ్యా ఇది చేత అనమాట అని, ఇది మిథ్య కాదయ్యా, ఇది గౌణ భావాలు అని చెప్తున్నాడు పూర్వపక్షి. నా అంటాడు, నా అలా చెప్పరాదురా. ప్రసిద్ధ వస్తు భేదస్య గౌణత్వ ముఖ్యత్వ ప్రసిద్ధే. ప్రసిద్ధమైన వస్తువు భేదములు ఉంటాయి, వస్తువుల యొక్క భేదాలు తేడాలు. ప్రసిద్ధమైన వస్తువులు ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా గుర్రము, గాడిద, ఏనుగ, గుర్రము అట్లా ఉంటాయి కదా, అలాగా ఒక కొండ ఉంటుంది, మనిషి ఉంటాడు, ఇవన్నీ ప్రసిద్ధమైన వస్తువులు. అలాగా సింహం ఉంటుంది, పులి ఉంటుంది, ఇలా ఉంటుంది. కనిపించే వస్తువులు మనకు వ్యవహారంలో ఉండే వస్తువుల్ని ప్రసిద్ధం ఉంటుంది. ఆ వస్తు భేదాలన్నీ మనకు తెలిసిపోతుంటాయి. అందుకని ఎప్పుడైనా సరే ఆ పేరు పెట్టుకున్నా సరే మనకి వెంటనే తెలిసిపోతుంది ఆ పేరు వేరు మనిషి వేరు అని. అదేదా ఇప్పుడు మనకి బ్యాంకులు ఉంటాయి, ఏముండదా, ధనలక్ష్మి బ్యాంక్ అని, మీ ఆవిడ పేరు కూడా ధనలక్ష్మి. అందుకని మీ ఆవిడ పేరు ధనలక్ష్మి అయితే ధనలక్ష్మి బ్యాంకుకి పోయే పనే లేదా ఏమయ్యా? ధనలక్ష్మి బ్యాంక్ మీ ఇంట్లోనే ఉంది కదా, ఏమే నాకు ₹1,00,000 ఇయ్యి అంటే ఇచ్చేయాలి కదా, ఏంటి ఇచ్చేది ఇక్కడ? ఇక్కడేమి లేదు. కాబట్టి ధనలక్ష్మి బ్యాంకు వేరు, ధనలక్ష్మి పేరుతో ఉండే మీ ఆవిడ వేరు. ఇక్కడ ఏమి పైసలే, అక్కడ బ్యాంకులో ఉండొచ్చు. ఇది అనమాట ప్రసిద్ధం, వ్యత్యాసం తెలుస్తుంది. అట్లాగా నువ్వు సింహం లాంటి వాడు అంటే ఏమన్నా భయమా? బోల్లో పెట్టండి అంటారా? సింహం లాంటి వాడు అంటే బోల్లో పెడతారా? అంటే సర్కస్కి ఇస్తావా? ఏమని చెప్తావు నువ్వు? సింహం లాంటి వాడే, ఇది గౌణం. అర్థమైందా? అలాగా నేను జీవుడు దుఃఖి సంసారం అనేది గౌణం కాదు, ఇది నిత్య. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఇది మిథ్యా విషయం కానీ గౌణం కాదు ఇదే. భార్య బిడ్డలు ఉంటే ఏ పర్వాలేదులే అనే దానికి వీల్లేదు, బాగా సీరియస్ ఇది. భార్య బిడ్డలు అంటే అప్పుడు చాలా ఇది ఉంటుంది అనమాట, సంబంధం, గట్టి సంబంధం ఉంటుంది. అందుకనే భార్య బిడ్డలు కలిగి భార్య బిడ్డలంతా కలిగించు ఉండి వాళ్ళకి మంచి ఐస్ క్రీమ్ తీసుకుంటాడు, అదే ఐస్ క్రీములు వేరే వాడికి ఈడు ఆహా, వాళ్ళ భార్య బిడ్డలకి ఖరీదైన ఐస్ క్రీమ్ తీసుకుంటాడు. అర్థమైందా? బాగా తీసుకోండి అట్లా. మళ్ళీ వీళ్ళకేమో ₹15 ఐస్ క్రీమ్ అయింది, వీళ్ళకే పిల్లలకే. నీ బిడ్డలకి మాత్రమేమో ఖరీదైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. అర్థమైందా? అట్లా మోహం కదా అది. మరి అట్లా అనమాట. స్వామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు మనోడు రాగానే తాగుతావా నేను నువ్వుగా చూసుకోవాలి నీ సంగతి, మీ మనవడు ఉంటే ఉన్నాడు అనుకున్నాను నేను మనసులో. అంత ఇదే అనమాట. స్వామి వచ్చిన కూర్చోండి స్వామి ఇంట్లో, మనవడు రాగానే తాగురా
తాగు అంటాడు. చూడండి ఎట్లాగా, అర్థమైందా? అది వాత్సల్యం నా మొహమా, మిథ్యాభిమానం. వాత్సల్యం వేరు, వాత్సల్యం వేరు, ఇది మిథ్యాభిమానం. ఇక్కడ బాగా నా కొడుకు పెట్టాను ఉంటుంది లోపల. అట్లా ఆ కొడుకులాగానే కోడలను చూస్తావు నువ్వు, కొద్దిగా వేరుగా ఉంటుంది. మళ్ళా అక్కడ జిగురు తగ్గిపోదు, ఇక్కడ చూస్తాడు. అట్లా అనమాట మిథ్యాభిమానం అంటే. సమాస అదే, అందుకని ఇది వేరయ్యా. కాబట్టి ఇది గౌణము నా మిథ్యా ఇది చేత అన్నప్పుడు పూర్వపక్షే కాదు. నా ప్రసిద్ధ వస్తు వేదస్య గౌణ ముఖ్యత్వ ప్రసిద్ధే. అందువల్ల బాగా తెలుస్తూ ఉన్నటువంటి విషయ వస్తువులలో గౌణమేంటి ముఖ్యమేంటి అని మనకు అర్థమైపోద్దయ్యా. అది వేరు ఇది వేరు. గౌణం ఎక్కడైతే ఉందో అక్కడ మీకు అర్థమైపోద్ది, మీరు చేసే చేష్టలు, మీ భావాలన్నీ. ముఖ్యం ఏదైతే ఉందో అక్కడ తెలిసిపోద్ది. అందుకని ఇప్పుడు చెప్పలే ఐస్ క్రీము, ఆ పనివాళ్ళ పిల్లలకేమో ఐస్ క్రీమ్ ఏమో 10 రూపాయలు తీసిస్తావు, నీ బిడ్డలకేమో బోల్డ్ ఖరీదు పెట్టి పనిస్తావు. తేడా ఉందయ్యా. అట్లా అనమాట, అది తెలుసుకోవాల్సింది. ప్రసిద్ధ వస్తు వేదస్య గౌణత్వ ముఖ్యత్వ ప్రసిద్ధే అని చెప్పాడు శంకర. మళ్ళీ అడుగుతాడు, యస్యా హి ప్రసిద్ధ వస్తు భేద యథా కేసరాదిమానాకృతి విశేష అన్వయ వ్యతిరేకాభ్యాం సింహశబ్ద ప్రత్యయ భాంగ ముఖ్య అన్య సిద్ధ. సిద్ధ ఉందా ప్రసిద్ధ ఉందా? ఓకే, అది కూడా పెట్టుకోవచ్చు, ప్రసిద్ధ. కాబట్టి దీనికి చెప్తున్నాడు, యస్యహి ప్రసిద్ధ, ఏదైతే ప్రసిద్ధమో వస్తుభేదమో మీకు వెంటనే కంటికి కనిపించేస్తుంది, తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కేసరాదిమానాకృతి విశేష. కేసరాదులు అంటే వెంట్రుకలు, జూలు వెంట్రుకలతో కూడుకొని ఉండే సింహము, దాని పంజ, దాని జూలు వెంట్రుకలు, దాని ముఖం పెద్దది, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది సింహం రా బాబు అనిపిస్తుంది. అట్లాగా నువ్వు సింహం లాంటి వాడివిరా అనే దానిలో అవి కనిపించు. సింహం లాంటి వాడివి అన్నాడు కానీ వాడు ఈజ్ నాట్ ఎ సింహ. అదే అనమాట. ఆ ప్రకారంగా మీరు ఏ పల్లెటూరులో ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉన్నారనుకోండి, కోవిడ్ అప్పుడు లారీలు గీరీలు రోడ్ల మీద తిరగడం లేదు, బైపాస్లో జంతువులు వచ్చేసి ఎవరు తిరగడం లేదు. అంటే తిరిగితే రావన్నమాట. అలజడిగా ఉండేటువంటి ఊర్లుంటాయి, రోడ్లుంటాయి, అక్కడ రావు. అలజడే లేదు కదా, ప్రశాంతంగా ఉండేటప్పటికి గుర్రాలు గీర అవన్నీ సింహాలు పులులు అన్నీ ఊర్ల మీద పడ్డాయి. అది అట్లా అనమాట. ఆ ప్రకారంగా వచ్చినప్పుడు ఆ సింహం లాంటి వాడివి అన్నవాడిని బోర్లు పెట్టాం మనం. ఈ సింహాన్ని చూడగానే దడిసిపోతావు, నువ్వు ఆరిపోతావు లేకపోతే. అట్లా ఆ ప్రకారంగా ఆ కేశనాదులు, ఎంట్రుకలు, జూలు ఎంట్రుకలు, వాటి ఆకృతి, ఆ విశేషము ఉన్నది కాబట్టి అది సింహము. అది లేకపోతే సింహం కాదు. అన్వయ వ్యతిరేకాలు. అది ఉంటేనే సింహం. పంజం ఉండాలి, అలాగా జూలు ఉండాలి, అలాగా భీకరంగా అరుపులు ఉండాలి, పెద్ద తలకాయలాగా నరసింహస్వామి ఎలా ఉంటాడో ఆ తలలాగా ఉండాలి. ఇవన్నీ ఉంటే సింహము. సింహము చూసారు. ఆకృతి విశేషాలు ఉండాలి. ఇక్కడ ఆకృతి విశేషాలు లేదు, ఓన్లీ నేమ్, పేరే. పేరే ఇక్కడ సింహం లాంటి వాడి విరా. అట్లాగా. అందువల్ల నరసింహస్వామి వేరు, నరసింహరావు వేరు. నరసింహస్వామి, నరసింహరావు ఇద్దరు ఒకటేస్తారమ్మా. ఓన్లీ నీ పేరు నరసింహరావు అనేది.
నరసింహస్వామి వేరు. నరసింహస్వామి భీకరంగా కనిపిస్తాడు. నువ్వు నరసింహరావు ఎక్కడ కనిపిస్తావయ్యా? అది అన్వయ వ్యతిరేకాలు అనమాట. అందువల్ల నరసింహస్వామి అనేటువంటిది ఆ యొక్క వెంట్రుకలు అవన్నీ భీకరంగా కనిపించాలి. అది ఉంటేనే నరసింహస్వామి, లేకపోతే నరసింహస్వామి కాదు. చూసారా, సింహం తల ఉండాలి, మనిషి శరీరం ఉండాలి, అప్పుడు నరసింహరావు అవుతాం, నరసింహస్వామి అవుతాం. అవేమి లేకపోయినా మనిషి పేరు నరసింహరావు అని పెట్టావు. కాబట్టి దేనిని చూస్తే భయపడాలి. చూసారా, ఆకార విశేషాలను బట్టే నువ్వు భయపడతావు, లేకపోతే లేదు. అది ఇలాగా అన్వయ వ్యతిరేకములు చూసుకొని ఆ సింహశబ్ద ప్రత్యయ భాంగ్ ముఖ్య అన్య సిద్ధ, ఆ సింహ శబ్దము ద్వారా ఆ యొక్క ప్రత్యయాలు చూసారా, ఆ రకమైనటువంటి భావాలను చూసుకొని, సింహం ఊరికే ఉండదు కదా, అరుస్తుంటుంది, భీకరంగా కనిపిస్తుంది. అది ముఖ్యమైనది, ఈ మనిషి కంటే వేరుగానున్నది. నరసింహారావు అనే దానికంటే వేరుగా ఉన్నది. సింహం లాంటి వాడివిరా నువ్వు అనే దానికంటే వేరుగా ఉన్నది. అట్లా అన్నమాట. తతశ్చ అన్యః పురుషః. కాబట్టి ఆ యొక్క సింహానికి పురుషుడు, ఈ మనిషి వేరు, సింహం వేరు. అది ముఖ్య శబ్దం, ముఖ్యమైనది. ఇది గౌడం, ఇది గౌడం, ఓన్లీ పేరు. ప్రాయికై అంటే సహజంగా క్రౌర్య శౌర్యాదిభి సింహగుణై సంపన్న సిద్ధ. కరెక్ట్ గా సరిపోద్ది. సింహగుణాలన్నీ ఉంటాయి అన్నమాట. క్రౌర్యం ఉంటుంది, క్రూరత్వం, శౌర్యం ఉంటుంది, క్రౌర్యం ఉంటుంది, శౌర్యం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనము ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో పోతాము, ఆ పోయి మనం చెయ్యి బయట పెట్టి ఇట్లా అంటూ కూర్చున్నాం అనుకో, అది చూస్తూ ఉంటుంది, అర్థమైందా? ఇంకంతే పట్టుకుంటుంది చెయ్యి, వదిలిపెట్టే పనేలే. అందువల్ల దాని క్రూరత్వము, దాని శౌర్యత్వము పోదు. అరుపులో కానీ, నిలబడడంలో కానీ, చంపడంలో కానీ అది ఎందుకు వదులుతుంది? అట్లా క్రౌర్యము, శౌర్యము మొదలగైన పంజాబన్నీ, ఆ సింహగుణాలన్నీ వాటితో కూడుకున్నటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. సిద్ధ ప్రసిద్ధ ఇది. అందువల్ల సింహం అంటే ఇలా ఉండాలి. ఆ విధంగా సింహం లాంటి వాడివిరా నువ్వు, నరసింహారావు అనేది అనే పేర్లు వేరు. ఇది మామూలు మనిషి. తస్మిన్ పురుషే సింహశబ్ద పరిచయ గౌణ భవతః. కాబట్టి ఒక మనిషిలో సింహశబ్దాన్ని వాడేసి నరసింహారావు అని పెట్టుకున్నావు, సింహం లాంటి వాడురా అంటే అది గౌణము. ముఖ్యమైన సింహం కాదు, గౌణం, ఓన్లీ పేరు. వాడిలో క్రూరత్వం లేదు, శౌర్యత్వం లేదు, పంజా లేదు, అలాగా జూలు లేదు, అట్లా ఏమీ లేదు. మనుషులు చూడగానే పైన పడిపోవడం ఏమీ లేదు. ఓన్లీ గంభీరత, ఏదో మాట గీత దాన్ని బట్టి అట్లాగా పేరు పెట్టేసినారు. గౌణం ఎందుకు చెప్పారు ఇది? ఈ విధంగా దేహాభిమానంతో భార్యాబిడ్డలు, నేను నాది అనేది అది వేరు. మామూలుగా వృత్తి సంబంధాలు కలిగి పనోళ్ళు, రాజు దగ్గర పనిచేసేవాళ్ళు, యజమాని దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళు వేరు. వీళ్ళు గౌణం అన్నమాట. దానికి దీనికి సంబంధమో ఉంటే మామ అంటాడు, ఆంటీ అంటారు అంటే మాత్రం అది నిజమా? అదే నిజం కాదు, తృప్తిగా. అందుకని అది తెలుసుకోవాల్సింది. అందుకని మిథ్యా సంబంధమై ఉన్నది మన యొక్క బంధాలన్నీ గౌణ సంబంధాలు కాదు. గౌణ సంబంధాలు కాదు,
మిథ్యా సంబంధాలు అనమాట. అందువల్ల గౌడ సంబంధాలు యాక్సెప్ట్ కూడా చేయరు ఎవరైనా. అంత బాగా జిడ్డులాగా కలుసుకోవాలని ఉండాలి భావాలన్నీ. గౌడ సంబంధాలు ఇష్టపడరు. ఉంటుందా? నువ్వు పైకే భార్య, పైకే భర్త, పైకే పిల్లలు అంటే యాక్సెప్ట్ చేస్తారంటమా? బాగా జిడ్డులాగా తగులుకొని ఉండాలి. అది ముఖ్యం అనమాట. అది మిథ్యా సంబంధము అట్లా. అందువల్ల అర్థమైందా? ఎవరో మధ్యాహ్నానికి భోజనానికి వచ్చినాడు, ఒక 500 ఇచ్చి భోజనం చేసినాడు భార్యకి. ఉదయం టిఫిన్ చేసినాడు, ఒక 200 100 ఇచ్చి టిఫిన్ చేసినాడు. అట్లా ఉంటుందా? పొద్దున్న టిఫిన్కి ఎంతే? అది బిల్లు వేస్తుందా? వెళ్ళామా? బిల్లు వేస్తుంది అంటామా? అర్థమైందా? నువ్వు ఏ పని అమ్మాయి కూడా ఏమీకి పోయినా సరే, వాడు తాగి వస్తున్నా సరే అని లేపి ఏమంటే చికెన్ తెచ్చాను తీసుకో తెలండి అంటది. అది చూడు పని పిల్లది. దాని డబ్బులు లేకపోయినా సరే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అది? ఎందుకు చేస్తుంది? మోహమమకారాలు, మిథ్యాభిమానం ఉంది, నాది నా వాళ్ళు. అందుకని ఇక్కడ టిఫిన్కి ఎంత, భోజనానికి ఎంత, డిన్నర్కి ఎంత, ఇట్లా కాదు కదా. చెప్పండి, అట్లా ఏమీ కాదు. అట్లా అలాంటప్పుడు నువ్వు కట్నం ఎలా అడుగుతావురా? బుద్ధి లేదు నీకు? కట్నం ఎలా అడుగుతావు? అది కూడా అర్థం ఉండాలి కదా. ఇంత తాదాత్మ్య సంబంధం పెట్టుకునే మూమెంట్లో నువ్వు కట్నం అంటావు, బేరాలు చేస్తావు, ఇది ఎలా కుదురుతుంది? కుదరదు. కలిసిపోయే సంబంధాలు కదా ఇవన్నీ. ఏమన్నా మెసలో చేస్తున్నావు వచ్చా? అర్థమైందా? పేయింగ్ గెస్ట్ హౌస్ అయితే అట్లా అనమాట. కాబట్టి ఆ విధంగా ఉండవు. పని పిల్ల కూడా రోజువారి పని చేసుకునేదిగా అయినా సరే, ఆ మొగుడు తాగిపడి ఉన్నా సరే వాడికి లేపి అన్నం పెడుతుంది. చూసినారా? అట్లా ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా గౌణం ఇట్లా ఉంటుంది, ముఖ్యమైనటువంటిది ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. నా అప్రసిద్ధ వస్తు భేదస్య, అప్రసిద్ధమైనటువంటి వస్తు భేదాన్ని మనం చూడలేవు. అప్రసిద్ధం దానిలో చూడలేవు, ప్రసిద్ధమైన దానిలోనే చూస్తావు. ప్రసిద్ధమైనది ఏంటి? సింహం ఎలా ఉండాలి అలా ఉంటుంది. సింహం లాంటి వాడి మనిషి, అది ప్రసిద్ధంగానే కాదు, ఓన్లీ పేరు పెట్టుకుంటున్నాం అట్లా. అలాగా సంసారము, భార్య బిడ్డలు, ఇట్లాగా భార్య భర్తలు, బిడ్డలు, ఇదేమి మామూలుగా బయట పై సంబంధాలుగానే లోతైనవి అనమాట. మిథ్యా సంబంధం. మిథ్యా సంబంధం బయట తెలియదు ఎవరికే. మిథ్యా సంబంధం బయట పడదు, అసలు బయట తెలీదు. అంత బాగా లోతుకుంటుంది. మోహం కదా, మమకారం కదా, తాదాత్మ్యం అయిపోయి ఉంటుంది, బయటకే తెలీదు. అందుకనే ఎవరైనా సరే తన బిడ్డల్ని మామూలుగా చూసుకుంటుందేమో, పైన అంటారు. అమ్మో పైన చూడదండి, లోపలికి ఉంటుంది. లోపలికి అది పైకే ఉండదు. తస్యతు అన్యత్ర అన్య శబ్ద ప్రత్యయో భ్రాంతి నిమిత్తౌ ఏవ భవతః. తస్యతు ఎక్కడైనా సరే అన్యత్ర ఈ యొక్క అన్య శబ్ద ప్రత్యయాదులు భ్రాంతి నిమిత్తం ఏవ భవతః, భ్రాంతి నిమిత్తంగానే ఉన్నది. నా గౌణం ఎక్కడైనా సరే, నాది అంట కదా, నా పొలము, గౌణం కాదు ఇదే గౌణం కదా. అదే కృష్ణారావు సైట్ అని నేను పోయి ఆడున్నాను అనుకో, ఏం ముట్టుకోను అసలు, అట్లా కూర్చొని చూస్తాను. కృష్ణారావు ఉండే ఊరుకుంటాడు, అదే అన్నీ అది తీసి సరి చేసుకుంటాడు. వాళ్ళ తమ్ముడే ఈయన సైట్లోకి వచ్చినాడు అనుకో, ఏం ముట్టుకోడు. అది ఏం ముట్టుకోడు, అక్కడ ఏదైనా పురుగు పడుతున్నా సరే పాతే పని అదే కృష్ణారావు చేరాడు అనుకో, అక్కడ పురుగు పడుతుంటే ఊరుకుంటాడా, తీసి పడేస్తాడు.
అది అన్నమాట. అన్యత్ర ఎక్కడైనా సరే అట్లా మిథ్యాభిమానం ఆయా విషయాలు పొలంలో కానీ స్థలంలో కానీ గేదె కానీ ఆవు కానీ కుక్క కానీ కారు కానీ ఇల్లు కానీ వాకుళ్ళు కానీ మిథ్యాభిమానం పెట్టుకోని నేను నాది మమకారాలు పెట్టుకో. అందుకనే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కూడా తేడాగానే ఎత్తుకుంటారు. అది అందుకే అర్థమైందా? అది వేరు ఇది వేరుగా ఉంటుంది. చూపించరు కూడా పైగా ఎత్తుకుంటారు అంతే. ఊరిగా ఎత్తుకున్నా ఉంటాయి అంత సీరియస్గా లోపలికి పోరు. వాళ్ళ పిల్లలు అయితేనే అంత బాగా ఎత్తుకుంటారు, వేరే వాళ్ళ పిల్లలు పైగా ఎత్తుకుంటారు. అట్లా అనమాట. ఏదో ఒకసారి 2 సార్లు అలా కనిపించినట్టు కనిపిస్తుంది కానీ మిగిలిన అన్ని సార్లు 2 సార్లు నువ్వు స్నానం చేయించావని వచ్చాడు అనుకో పిల్లడు, స్నానం చేయిస్తావు అన్ని చేస్తావు, 2 సార్లు మీ అమ్మ ఉంది పోరా అది అంటే మీ అమ్మ ఉంది పో చూసుకోపో ఇక అని చెప్పారు. అర్థమైందా? అట్లాగనమాట. అట్లాగే ఉంటాయి అన్నీ. కొడుకు పిల్లలు వేరేగా ఉంటుంది, కూతురు పిల్లలు వేరేగా ఉంటుంది, రకరకాలు ఉంటుంది. ఇప్పుడు ముందు కూతురికి పుట్టిన పిల్లలు వాళ్ళు ఎత్తుకుంటుంటాడు, కొడుకు పుట్టిగానే దించేస్తాడు ఇంకా వాళ్ళు ఎత్తుకుంటాడు. కూతురు ముందేమో ఫస్ట్ డెలివరీ అది ఎత్తుకుంటాడు, మళ్ళీ కొడుకు పుట్టగానే దించేసి అది ఎత్తుకుంటాడు. ఇంకా ఏమయ్యా అంటే నా కొడుకు బిడ్డ. అసలు మోహమమకారాలు ఎలా చేంజ్ అవుతాయో అది కూడా గమనించుకోవచ్చు. ఈ విధంగా వేరే వేరే చోట అది ఎక్కడెక్కడైతే ఈ సంబంధాలు ఉన్నాయో అదంతా కలిపి భ్రాంతి నిమిత్తం వల్ల ఉన్నాయే కానీ అది గౌడం అంటే కుదరదు. గౌడం కాదయ్యా, గౌడ సంబంధాలు కానీ కాదు. భార్య బిడ్డలు వస్తువులు ఆహారాలు వ్యవహారాలు ఇవన్నీ గౌడ సంబంధం కాదు. అట్లాగే ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో శివుడిని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో మా ఇంట్లో శివుడిని అలా చూడు. మరి చూడు శివుడిలో కూడా మీ ఇంట్లో శివుడేమో బాగా అలంకారం అన్ని చెయ్యాలి, మా ఇంట్లో శివుడితో చెడు అప్పుడు శివుడు ఏమనుకోవాలి, ఇదేమిట్రా బాబు నన్ను కూడా ఈ ప్రకారంగా మా మమకారాల్లో బంధించేసినారా. అర్థమైందా? కాబట్టి అక్కడ ఉండేది శివుడు, ఇక్కడ ఉండేది శివుడు కదా. అది నా శివుడు, అది మీ శివుడు, తేడా ఉంటుంది. మీ శివుడు మా శివుడు అని. అట్లాగే ఒక పూజారి ఉంటాడు కదా, ఒక గుడిలో శివాలయం పూజారి ఇంకో గుడిలో శివాలయం పూజారి పోయినాడు అనుకోండి, వాడు లేడనే పోయిన ఎట్లా చేసి వెళ్ళిపోతాడు. వాడి సొంత శివాలయం పూజారి ఏమో బాగా చేస్తాడు, సీరియస్గా గంభీరంగా బాగా చేస్తాడు, భక్తితో చేస్తాడు. ఇంకొకడు వాడు ఏదో పోయాడు, వీడు తప్పచెప్పిపోయాడంటే వీడు పనిముట్టుగా చూస్తుంటాడు దాన్ని. పనిముట్టుగా చూసి చేసుకొని పోతుంటాడు. నా అనుకోడు నా శివుడు నా శివాలయము అని అనుకోడు, ప్రయత్నం చేస్తాడు. చూసారా అది. కాబట్టి ఇదంతా భ్రాంతి నిమిత్తం వల్ల ఉంటుంది. వాడు దేన్ని కోరుకుంటాడో, దేని మీద బాగా అభిమానం మమకారం పెట్టుకొని ఉంటాడో దాన్ని బాగా చేసుకుంటుంటాడు, ఇంకో దాని మీద చేయలేదు. అట్లా ఆ విధంగా గురువులు కూడా అంతే. మా గురువు మీ గురువు అంటాడు. మా గురువు గురువులు కూడా ఇలాగా మా గురువుని మేము బాగా చూసుకుంటాం, మీ గురువుని మీరు చూసుకోండి అంటాడు. అబ్బో బలి ఎవరు. అన్నిట్లలో ఈ భ్రాంతి పరిచయం అనేది ఉంటుంది, భ్రాంతి పరిచయం ఉంటుంది. అట్లా అన్నిట్లోనూ భ్రాంతి పరిచయం ఉంటుంది అనమాట. అట్లాగే మీరు ఇంకొకటి చూసినట్లయితే మీ యొక్క మీ కొడుకుకి సంబంధించిన స్నేహితుల్ని బాగా చూసుకుంటారు. అదే స్నేహితులు వచ్చినట్లయితే చూడరు. మా కొడుకు స్నేహితులనే చూసుకుంటాం మేము అంటాడు. అంటే కొడుకును బట్టి చూస్తున్నావు, కొడుకును బట్టి చూస్తున్నావు కానీ సరాసరి వాళ్ళని ఏం పట్టించారా పట్టించుకో. కాబట్టి నీ కొడుకు ఫ్రెండ్స్ కాబట్టి చూస్తున్నావు. మా కొడుకుకి చూసినట్టే వీళ్ళు, వాడిని ఏం చూసినట్టు కాదు, వాడు కొడుకు చూసినట్టే అన్నమాట చూస్తారు. ఎంత భ్రాంతి ప్రత్యయాలు అలాగా ఉంటాయి.
అది గౌణము వేరుగా ఉంటుంది, ముఖ్యము వేరుగా ఉంటుంది అన్నమాట. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఒక విలువ చెబితే గాని దాని మీద గౌణంగా చూడకుండా ముఖ్యంగా చూస్తారు. విలువ చెప్పలేదు అనుకోండి గౌణంగా చూస్తారు. విలువ చెప్పాలన్నమాట, ఫలానా ఇంత అంత అని చెప్తే అబ్బో అని తాదాత్మ్యం అవుతారు. లేకపోతే మామూలుగా చూస్తారు. ఆ గురువు గారు గొప్పతనము చెప్పినప్పుడు వారికి దాని మీద సీరియస్ ఉంటుంది, గంభీరత ఉంటుంది, అబ్బా అని చూస్తాడు. ఆ విలువ చెప్పలేదనుకోండి, గురువు గారి గురించి ఆ దేవత గురించి చెప్పలేదనుకోండి మామూలుగా చూస్తాడు, గౌణ దృష్టితో చూస్తాడు, ముఖ్య దృష్టితో చూడరు. ఇట్లా అనమాట. అంటే మనకి ఏది అంతఃకరణానికి బాగా అంటిస్తామో దాంట్లో మమకారం కలుగుతుంది, మోహం కలుగుతుంది. అంతఃకరణానికి అంటించకపోయే పైన చూశారనుకోండి, అందువల్ల అంతఃకరణం వరకు వెళ్ళాలి. ఆ విషయం వెళితే దాంట్లో మమకారం రావాలి, మోహం రావాలి, నాదని రావాలి, నేనని రావాలి. అప్పుడు దానిలో తాదాత్మ్యం పెరుగుతుంది, లేదంటే పెరగనే అట్లా ఇట్లా అనేక విషయాలు అనమాట. అలాగే కాషాయం విషయంలో బాగా మీకు మమకారం ఉంది, మోహం ఉంది అనుకోండి, కాషాయం చూసే వాళ్ళకి నమస్కారం పెడతాం. ఆ తెల్లబట్టలు చూస్తే నమస్కారం పెట్టబోతున్నారు. ఎందుకని ఇది ఎక్కించుకుంది, బాగా లోపలికి పోయింది, ఇది కాషాయం లోపలికి పోయింది, లోపల ఎక్కించేసుకొని నేను ఇది నాది ఇది అనే స్థాయికి వెళ్ళిపోయింది అది. అప్పుడు కాషాయ వస్త్రం చూడగానే ఆయన పెద్ద గురువు, తెల్లబట్టలు చూడగానే కాదు. ఎందుకని అది లోపలికి వెళ్ళింది. అందుకనే ఎప్పుడైనా సరే పైకే కొట్టిన మేకు దానికి ఏమైనా సంచి తగిలితే తెల్లబడుతుంది. లోపలికి కొట్టిన మేకు ఉంటుంది. అందుకని ఈ యొక్క తాదాత్మ్యం లోపలికి ఉంటుంది కదా, మా అంతఃకరణ పర్యంతం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అందుకని అది నిలబడుతుంది. పైకి అయితే నిలబడదు. అట్లా అనమాట. కాబట్టి ఇవన్నీ ఎంతవరకు అయితే మోహమమకారాలు కలిగించుకుంటామో, నాదని నేనని అధ్యాస కలిగించుకుంటామో, భ్రాంతి కలిగించుకుంటామో, దాంట్లో బాగా ఆసక్తి ఉంటుంది అన్నమాట. విషయం యొక్క విలువైన తెలియాలి, లేకపోతే విషయాన్ని బాగా అభిమానం పడాలి, లేకపోతే పడాలి. అందువల్ల ఈ భ్రాంతి ప్రత్యయాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఏ చోట్లుందో అదంతా కలిపి గౌణంగా అదో దాంట్లో బాగా ఎఫెక్షన్ ఉంటుంది అన్నాడు. నా గౌణవు యథ చెప్తున్నాడు, యథ మందాంధకారే తాణు అయం ఇది అగృహ్యమాణ విశేషే పురుష శబ్ద ప్రత్యయో తాణు విషయో. ఇది దృష్టాంతాలు ఇస్తున్నారు. యథావా సుత్తికాయాం అకస్మాత్ రజతం ఇదమితి నిశ్చితో శబ్ద ప్రత్యయో. అది ఈ ప్రకారంగా యథ ఏ విధంగా అయితే మందాంధకారంలో, గాఢాంధకారంలో, చిత్త చీకటిలో ఒక మొద్దును చూసి, ఒక స్తంభాన్ని చూసి ఆ పురుషుడనే భ్రాంతి కలిగింది, భ్రమ కలిగింది. స్థాణు అయం ఇది, ఇది స్థాణు అని తెలుసుకోక, స్థాణు అని తెలియలే, అర్థం కాలే. స్థాణు ఇది అగృహ్యమాణ విశేషే, స్థాణు అని అర్థం కాకపోయేటప్పటికి, తెలియకపోయేటప్పటికి అప్పుడు ఏమైంది? పురుష శబ్ద పరిచయో, ఆ పురుషుడు అనేటువంటి తలంపుని ఆ యొక్క ముద్దు పైన స్తంభం మీద వేసేసాడు, విపరీతమాన వేసేది. దీన్నేమనుకున్నాడు? స్థాణు అని పట్టుకొని పురుషుడు. స్థాణు గురించి నువ్వు తెలుసుకోవాలంటే అట్లా అనవు కదా. పురుషుడు అనే భ్రమ పడింది, నీకు భ్రమ కలిగిపోయింది. కాబట్టి పురుష శబ్ద ప్రత్యయో స్థాణు విషయో కలిగింది. అప్పుడు నువ్వు స్థాణువుని చూసుకొని పురుషుడు అనుకున్నావు, దొంగ అనుకున్నావు, ఎవరన్నా మనిషి అనుకున్నావు, స్థాణువుని చూసే.
స్థానం చూసి ఇట్లా అనుకున్నాడు అనమాట. ఈ విధంగా మనకి జరుగుతుంటుంది లోకంలో. ఏదో ఎక్కడైనా సరే ప్యాంటో గింటో ఏడాది తీసి పెట్టామనుకోండి చెట్టుకి, ఎవరో నిలబడి ఉన్నారా అనుకుంటాం, చివరికి చూడకపోతే అది ఉత్త ప్యాంట్ అక్కడ తగిలించుందిరా బాబు అని తెలిసేంత వరకు మీరు అసలు మీరు పోయింది ఏంటి బయలు భూమికి, ఇంక బాగానే పోరు అక్కడికి. బయలు భూమి పోయి 9 రోజులు పోతారు కదా పల్లెటూళ్ళలో, ఆ ప్యాంటు తగిలించి ఉంటుంది, చచ్చినోడు ప్యాంటు అక్కడ తగిలించేసి ఎవడో పోయాడు. ఇది పోతే ఉంటుంది ఇక పోదిక ఏంటంటే ఎవరో వాడు ఏమిటి వాడు అట్లే నిలబడి ఉన్నాడు ఇక్కడ, లేడీస్ పోతుంటే అని దీనికి పోయావు పోదిక పొద్దున్నే ఆపుకుంటుంది పాపం. పల్లెటూర్లు కదా పమ్మ, ఏం చేస్తారు పమ్మ, పొద్దున్నే పోయేటప్పటికి అది ప్యాంటు ఏడాడుతాడు. నేను ఇంత మోసం పోయాను, నేను మిగపట్టుకొని రాత్రంతా ఉన్నాను అనుకుంటే మీ గుడిసెలోది పాపం. అర్థమైంది, చూడకపోతే అది ఎవడు చిరిగిపోయిన ప్యాంటు అక్కడ వేసాడు, అది తగులుకొని కూర్చుంది. రాత్రి అంతా భయము, ఎవరో మనిషి ఎక్కడ ఇట్లా అనమాట. ఇది భ్రాంతి కదా ఇది. మీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అదేదో ఉత్త ప్యాంటు తగిలిచ్చిందిరా తగులుకోలే ఉందిరా అని అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ భ్రాంతి ఉండదు. భ్రాంతి సేమ్ అంతే. గౌడు మిచ్చలు యొక్క గౌడం అర్థమైపోతే మిచ్చ అర్థం కాదు. అందుకనే మన భార్య బిడ్డల వ్యవహారము, ఈ సంసార వ్యవహారము గౌణం లాగా వెంటనే బయటపడేది కాదు. బయటపడినే పడదా, ఎంత కొట్టుకోండి మళ్ళీ అక్కడే ఉంటారు. ఎంతైనా చేసుకోండి మళ్ళీ అక్కడే ఉంటారు. ఇదంతా ఎవరు సంసారాలకే, మళ్ళీ జ్ఞానులకు కాదు. అసలు జ్ఞానులు ఏం పెట్టుకునే పోరు, వాళ్ళది వేరు. వాళ్ళేంటి అసంగ దృష్టి ఉంటుంది, దేంట్లో సాంగం తాదాత్మ్యమే చంద్రుళ్ళు. అవన్నీ దేహ సంబంధాలు పోవయ్యా, ఇవన్నీ మోహ సంబంధాలని వాళ్ళకి వివేకం కలిగి ఉంటుంది. అసలు సంసారాలకు చెప్పేది, సంసారాలు అయితే ఎన్ని తగాదాలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా అక్కడే పడి ఉంటారు, ఇంకెక్కడికి పోరు. ఇంక వాళ్ళకి సోర్స్ లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏమంటారు, ఏదైనా నా పిల్లలే కదా నా వాళ్ళే కదా అంటుంటారు. మళ్ళీ లాస్ట్ అది శుభం కార్డు, ఈ మాత్రానికి ఎంతసేపు ఆగింది ఎందుకేనా, అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. చివరికి వచ్చేటప్పటికి నా వాళ్ళే కదా, ఎక్కడికి పోతాను నేను, ఎక్కడ ఏం చేస్తాను, వాళ్ళని ఎక్కడికి పోమ్మంటాను అని మళ్ళీ ఇది ఒకటి. అర్థమైందా, మళ్ళీ అక్కడే చేరదాం అట్లా అనమాట. లేదా అట్లా ఈ ప్రకారంగా ఇది ఒక దృష్టాంతం. రెండో దృష్టాంతం, యథావా సుత్తికాయాం అకస్మాత్ రజతమిదిమిది నిశ్చితో శబ్ద ప్రత్యయో అన్నాడు. ఉన్నట్టుగా ఉండి సముద్ర తీరంలో కనుక అకస్మాత్ అన్నారు కదమ్మా, మరి అంతే కదా. అకస్మాత్తుగా మీరు తలతల మెరుస్తుంటే వెంటనే ఆగిపోయి వెంటనే భ్రమపడతారు. ఇన్నిసార్లు జరుగుతాయి మన రోడ్ల మీద కూడా అట్లా. సముద్ర తీరాలు రోడ్ల మీద ఎక్కడైనా సరే తలతల మెరుస్తున్నారు, రజతం ఇది, ఏదేదో డబ్బులు అది ఇది అని భ్రమపడతాము. అర్థమైందా. ఎవడో ఇప్పుడు మామూలుగా నోట్లు ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ప్రింట్ అయ్యే నోట్లు కూడా, దానికి డూప్లికేట్ పిల్లలకి ఆడుకునేదానికి కూడా నోట్లు ప్రింట్ చేస్తుంటారు. అర్థమైందా. అట్లా ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నాను, బండి తీస్తున్నాను, అక్కడ నోటు పడి ఉంటే తక్కువ తీసి జబ్బులు పెట్టుకోవాలి. చూడండి ఎంత తమాషా. తీసుకెళ్ళి బ్యాంకుకి నలిగిపోయిన నోటు ఇది మార్చరా అన్నట్టుగా ఆమె తీసుకొని, స్వామి ఇది పిల్లలు ఆడుకునే నోటు కదా, ఏముంటుంది. అర్థమైందా. ఎవరైనా ప్రాంతంలో పడాల్సిందే కదా. ఆ పిల్లలు ఆడుకునే నోటు అండి ఇది. ఓహో అదా, చూసారా, సేమ్ అలాగే ప్రింట్ చేస్తుండే వాడు కూడా. అందువల్ల అకస్మాత్ చూసిన వెంటనే రజతం ఇది అనుకుంటాం మనం. ఆడ చూడకపోతే అది రేకు, అది వస్తుంది, అది అట్లా మెరిసింది. కాబట్టి యథా వా శక్తికాయాం అకస్మాత్ రజతమితి
నిశ్చిత శబ్ద ప్రత్యయో, ఈ శబ్ద ప్రత్యయాలతో మనము అనుకుంటాము అయ్యో ఇది వెండిరా అని, చూడకపోతే అది కాదు. తద్వత దేహాది సంఘాతే. ఇప్పుడు దాష్టాంతికానికి వచ్చినాడు. ఈ దృష్టాంతాలు లాగానే దాష్టాంతికాలకు కూడా వచ్చినాడు. కానీ ఇది త్వరగా అర్థం కాదమ్మా. అది పాము కాదు తాడని అర్థమైపోద్ది. ఇది ఇది వెండి కాదురా, ఇది రేకురా ఇది అని అర్థమైపోద్ది. ఇది అసలైన నోటు కాదురా, ఇది పిల్లలు ఆడుకునే నోట్లు అని అర్థమైపోద్ది. కానీ దేహేంద్రి సంఘాత రూపం అనేది అర్థము గురువు దగ్గరికి పోతేనే. అది కూడా వెంటనే ఒకరోజు పాఠం కాదు. అది చూసారు అక్కడ దృష్టాంతాలలో ఒక నిమిషంలో అయిపోద్ది. అట్లాగా ఇక్కడ దేహేంద్రి తాదాత్మ్య భావం ఉందే. ఎన్ని నిమిషాలు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇది ప్రసారత్రయం అంతా అయిపోయినా సరే ఇంకా ఉంది స్వామి ప్రసారత్రయం ఇంకెక్కదా ఇంకా నిశ్చయానికి రాదా? అది మిమ్మల్ని అది అర్థం అయిపోయింది వెంటనే. అది స్తంభమేనండి, నేను మనిషి అనుకున్నాను. అది ముత్తింపు చెప్పినానండి వెండి అనుకున్నాను. అది పావు కాదండో అది తాడయ్యా. ఎంత క్లియారిటీ వచ్చేసింది చూసినారా? అట్లా ఉందా ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, నీ స్వరూప జ్ఞానము విడదీయగలవా? నువ్వు మా దేహేంద్రియాల నుండి, భార్యా బిడ్డల నుండి నువ్వు విడదీయగలవా? వల్లయ్యే పనే కాదు, వల్లయ్యే పనే కాదు. అట్లా ఈజీగా చెప్పేసినాడు శంకర భాష్యము. తద్వత్ దేహాది సంఘాతే అన్నాడు. అదే విధంగా దేహాది సంఘాతములో కూడా ఈ ఆత్మస్వరూపము అసంగమై ఉన్నది. అంటే అది తెలుసుకునేదానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఒక్కోసారి జన్మలు సరిపోవటంలా. తద్వత దేహాది సంఘాతే అహమితి నిరుపచారేణ శబ్ద ప్రత్యయౌ ఆత్మానాత్మ అవివేకేన ఉత్పద్యమానౌ కథం గౌణౌ శక్యౌ వదితుం అని అర్థం. అట్లాగే ఇక్కడ కూడా దేహాది సంఘాత విషయంలో కూడా అహమితి అంటున్నావుగా, నేను అంటున్నావుగా. దీన్ని బట్టే వాళ్ళు అహం ప్రత్యయం వేరు ఆత్మ ప్రత్యయం వేరు అని చెప్పిందే. చెప్తుంటే మొత్తానికి టోటల్ గా ఒకసారిగా సాలిడ్ గా నేనే ఉంది అనుకోకూడదు. ఇట్లా నేను ఉంది, ఆత్మ ఉంది. మన బుద్ధిలో నేను ఉంది, ఆత్మ చైతన్యం ఉంది, ఆత్మ ఆభాస ఉంది, రెండు ఉంది. ఆభాస ఉంది, ఆభాస ఉంది. అర్థమైందా? ఇప్పుడు అద్దంలో ఒక ఎదురుగా నిలబడ్డావు, అద్దం ముందు నిలబడినప్పుడు నీ ప్రతిబింబం అద్దంలో ఉంది. అద్దంలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? ఎదురుగా మనిషిని నువ్వేమనలేక అద్దంలో ఎక్కువ అని చూసినావు. నీ ముఖం మీద పడింది, అద్దం ముఖం మీద పడిందా? దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. దాన్ని కూడా అడ్జస్ట్ చేసేస్తారు వీళ్ళు. నా ముఖం మీద చూస్తావే, నీ మొహం మీద చూసానా? చూపించు అది అద్దం మీద చూసా. అట్లాగే అహంప్రత్య అనేది ఏంటంటే ఆత్మకు తగులుతుంది. ఇక్కడ అహంప్రత్య అనేది ఏంటంటే ఆత్మకి వెళ్ళిపోతుంది. అది చూసారా? ఇప్పుడు అద్దాన్నే కదా నేను ఉమ్మేసింది, అద్దాన్ని లేకపోతే ఇంకోటి అంటాను, ఇట్లా అంటాను. నన్ను కొడతారా మీరు అంటారు. నిన్ను కొట్టాను నేనా? నువ్వు అద్దం ముందు ఉన్నావు, నేను అద్దాన్ని ఇట్లా అన్నాను, గిచ్చాను, చీపురు కట్టతో ఇట్లా అన్నాను. అర్థమైందా? నన్ను అంటావేంటి? చీపురు కొడుతుంది వేస్తావేంటి? నిన్నేమన్నా అన్నానా? ఇటు అన్నానా అటు అన్నానా? సేమ్ థింగే కదా, అహం ప్రత్యయాన్ని కదా అనేది. ఆత్మనేమన్నా అన్నావా? నువ్వేమన్నా అధ్యాసం చేసేసుకుంటావు. ఆత్మానాత్మల అధ్యాసం. మరి రెండైంది కదా ఇక్కడ. ఇప్పుడు నువ్వు రెండు చేసినావా లేదా? రెండు చేసి రెండింటిని ఒకటిగా భావించుకున్నావా లేదా? నేనే ఇది అని. అద్దంలో ఉండే బొమ్మనే నేనే ఇది అనుకున్నావు కదా. ఇదే ఆత్మానాత్మల అధ్యాస అంటే. వెరీ క్లియర్ గా ఉందా లేదా?
కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు మనసులో ఉండేటువంటి భావన ఏదైతే ఉందో అహం ప్రత్యేక భావన, అదంతా కూడా ఆభాస. ఆ అహం ప్రత్యయాన్ని చూసేది ఏదైతే ఉందో అదేంటి? మరి నువ్వు వివేకం చేస్తే నీకు చూసే వాడిని నేను, చూడబడేటువంటిది ఇది అనేది నీకు అర్థమవుతుంది కదా. అర్థం లాగనే అర్థం జోలికే పోయాను కానీ నీ జోలికి రాలేదు కదా. కానీ నువ్వేం చేసుకున్నావు? అట్లాగే కదా లోకంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎవరిదో దిష్టి బొమ్మ తీసి తగిలి పెడుతుంటే నన్ను తగలు పెట్టినారా, ఒక నాయకుడు దిష్టి బొమ్మ పెట్టాము, ఎవరిదో చచ్చిపోయిన వాడితో ప్యాంటు చిరిగిపోయిన ప్యాంటు దొడికిచ్చి చొక్కా దొడికిచ్చి తగిలిచ్చాము. తగలు పెడితే నువ్వేముంటివి? నా బొమ్మ తగలబెట్టి, నీ బొమ్మనే కానీ నిన్ను తగలబెట్టలేదుగా. మరి క్లారిటీగా ఉన్నాడుగా జనకుడు. నా మిథిలా నగరం తగిలిపోతే జనకుడు కాలినట్టు కాదు కదా అన్నాడు ఆయన. ఆ క్లారిటీ ఉందా నీ దగ్గర? మిథిలా నగరం తగలబడిపోతుంటే అందరూ వచ్చి గోల్పగోలు పెడుతున్నారు. స్వామి మీరు సింహాసనం మీద కూర్చొని వింటూనే ఉన్నారా? మిథిలా నగరం తగిలిపోతుందయ్యా అంటే, మిథిలా నగరం తగలబట్టేదే కానీ నేను తగలబడ్డానా అన్నాడు కదా. మరి నీకు ఆ క్లారిటీ కూడా లేదే. అద్దాన్ని నేను అన్నాను, చీపురుతో ఇట్లా అన్నాను అర్థమేదా? నేను పక్కకు తప్పుకున్న తర్వాత నువ్వు చీపురుతో అద్దాన్ని క్లీన్ చేసుకో. అయినా చీపురుతో ఎవడరా క్లీన్ చేసుకునేది? నీ ఫ్యాషన్ కాకపోతే అదే గుడ్డతో చూసుకోవాలి కానీ అద్దాన్ని. అంటే నన్ను ఉడికించాలనే కదా నువ్వు అనేది. నన్ను ఉడికించాలని చీపురు తీసుకొని అర్థంని దుమ్ముంది. వీళ్ళేం భావించుకున్నారు? చూడు నువ్వు ఇట్లాగా చీపురుతో కొట్టలేక పదువు బాగుంది కదా, పదువు ఇట్లాగనమాట. ఆంబరిత్యము అర్థంలో ఉన్నట్టుంది ఇక్కడ. ఏదైనా అంటే దేహేంద్రి సంఘాత రూపమైంది ఆంబరిత్యం అక్కడ. ఎందువల్ల మనసులోకి వచ్చిందంటే దేహంలోకి వచ్చినట్టే కదా. అది భావన మనసులోకి వచ్చింది, మనసు అన్నిటికీ కనెక్షన్ అయింది కదమ్మా. చెప్పండి, అన్నిటికీ కనెక్షన్ అయింది కదా. వైరు నీళ్ళలో పడితే మొత్తం కిందుండే నీళ్ళు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, కరెంటు షాక్ అయింది కదా మొత్తం. అట్లాగే నువ్వు మనసులో ఉన్నావంటే దేహేంద్రి సంఘాత రూపుడివి. కాబట్టి ఆ మనసులో ఉండేటువంటి ఆంబరిత్యాన్ని ఏమన్నా అన్నట్లయితే మొత్తం ఆత్మకే అది వచ్చేస్తుంది. అట్లా తాదాత్మ్యం వివేకం చేస్తే రాదు నీకు. వివేకం చేస్తే రాదు. ఎవరు ఏమన్నా సరే అది దేహేంద్రి సంఘాతం వరకే అనగలుగుతారు కానీ ఆంబరిత్యం వరకే అనగలుగుతారు కానీ ఇదంతా కూడా ఆత్మ వరకు ఎవరు అరు. ఎందుకంటే అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యమగంధవశేత అతత్ర చక్షుడు గచ్చతి నవా గచ్చతి కదా. కాబట్టి ఆంబరిత్యాన్ని ఎవడైనా అనేది నీకు అంతకంటే వేరే అంత సీన్ లేదు, నీకు పైకి పోయే అంత సీన్ లేదు. ఎంతవరకైనా అహంప్రత్యం వరకు అనగలుగుతావు. అహంప్రత్య విషయంలో ఆత్మ విషయంలో వివేకం జరిగి ఉంటే నువ్వు ఏమీ దాన్ని తీసుకో అట్లా అనమాట. కాబట్టి అద్దాన్నే కదా, నన్ను లేదు కదా అనుకోవచ్చు కదా. నువ్వు అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని కూడా నేనే అనుకున్నప్పుడు ఏం చేయాలి? అద్దంలో నుంచి బయటకు పోకూడదు. నువ్వు అట్లాగే నిలబడు. ఇంక వంట కింద ఏమి లేకపోతే నిలబడు అంతే. కాబట్టి అద్దాన్ని వదిలేస్తావు కదా. అలాగే దేహేంద్రి సంఘాత భావాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. భావాలు పర్మనెంట్ భావాలు లేవు ఇక్కడ. ఇలాగ వివేకం చేసుకోవాలి. అహమితి నిరుపచారేణ, ఎటువంటి విచారం లేకుండానే నేను అంటుంటివే శబ్ద ప్రత్యయం. ఈ శబ్ద ప్రత్యయాలని వేసుకోనున్నావు కాబట్టి ఆత్మానాత్మ అవివేకం కలిగిపోయింది. ఆత్మానాత్మ వివేకం కలగల. ఇది ఆత్మ ఇది అనాత్మ వివేకం కలగల. ఆత్మానాత్మ అవివేకం కలిగింది అనమాట. ఇట్లా చాలా ఉంటాయి. ఎప్పుడైనా సరే
ఇప్పుడు మనం వాళ్ళు కూర్చొని ఉన్నాం అనుకోండి, వాడు చెప్పులతో ఇట్లా కింద కొట్టుకుంటున్నాడు అనుకోండి, వీళ్ళకి ఏం భావన వస్తుందంటే చెప్పుతో నన్ను కొడుతున్నావా అని అంత అంత ఆరోపణ చేసుకుంటారనమాట దానికి. ఈ విధంగా ఆత్మానాత్మ అవివేకేన ఉత్పద్యమానవు. ఈ ఆత్మానాత్మ అవివేకం వల్ల, జ్ఞానం వల్ల, విచారించుకోకపోవడం వల్ల కలిగినటువంటి ఉత్పద్యమానం అంటే కలిగినటువంటి వ్యవహారం అది పోయి గౌణం అనేటువంటి మాట చెప్పడం తగదు. కథం గౌణవు శక్యో వదితం. దీని పోయి గౌణం అంటే ఎలా కుదురుతుందయా? ఇది ఆత్మానాత్మ అవివేక బుద్ధయ్యా. ఇది ఆత్మానాత్మ అవివేకం వేరు, గౌణము వేరు. గౌణం వేరు అన్నమాట. అది ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేకం చేసుకోవాలంటామో అప్పుడు ఆత్మకేది అంటవో, ఎవరి శబ్దము కూడా అంటవో, శబ్ద ప్రత్యయాలకు విలక్షణమైంది, అది అశబ్దమైంది, అస్పర్శ అయింది, అరూపమైంది అని మీకు ఎప్పుడైతే వివేకం తెలుగుంటుందో ఎవరి శబ్దాలను మీరు తీసుకోరు. ఏ భావాలను కూడా మీకు మనసులోకి వచ్చినా సరే ఆ భావాలకి సాక్షిగా ఉంటాడు ఆత్మ. తీసుకునే పని లేనే లేదు. అప్పుడు మీకు సుఖ దుఃఖాది దోషవర్జితమై ఉంటుంది. త్రిగుణాతీతులై ఉంటారు, ద్వంద్వాతీతులై ఉంటారు. ఆ ప్రకారంగా మీరుంటారయ్యా అని తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అట్లా ఈ ప్రకారంగా ఉంటుంది. సరే, ఓకే, అది బాగా అర్థం చేసుకోవాల్సి. అందుకని కథం గౌణవు శక్యౌ ఏది వదితం. అయ్యా దీని పోయి గౌణం అంటే ఎలా కుదురుతుంది అని అడిగాడు. ఇదంతా కూడా ఆత్మ అనాత్మ అవివేకం వల్ల కలిగినటువంటి వ్యవహారము. నేనిది నాదిది అనేది అని చెప్పించినాడు. ఓకే, అందువల్ల వివేకం చేసుకోవాలంటే చేసుకోనన్నప్పుడు గౌణం ఇచ్చేల గురించి బాగా అర్థమవుతుంది, ఆత్మానాత్మల గురించి బాగా అర్థమవుతుంది. వివేకం చేయకపోయేటప్పటికి నీకు ఆత్మానాత్మల వివేకము ఉంటుంది. దీనిపై గౌణం అనేదానికి వీల్లేదు. అందువల్ల గౌణ బంధాలే లేవు మనకి, మిథ్యా బంధాలే, గౌణ బంధాలు లేవు. గౌణ బంధాలు లేవు. డ్రామాలో మీరు భార్యాభర్తల వేషం వేసుకున్నారు, అది గౌణం. అట్లాగే మీరు ఎక్కడైనా సరే ఏదైనా పేరు పిలుచుకుంటారు కదా, ఏదైనా పేరు అన్నయ్య, అక్కయ్య, చెల్లి, అది ఇది అని, అంత గౌణము. ఇంట్లో మాత్రం అలా కాదు, మీ లోపల ఉండేటువంటి భావాలు అలాంటిదిగానే కాదు, గౌణమే కాదు, అది విద్య. సత్యం అని ఎందుకని చెప్పండి, సత్యం కాదు కదా, సత్యం కాదు. ఎందుకయ్యా అంటే సత్యం అంటే ఆత్మ ఒక్కటే సత్యం, బంధాలు సత్యము, గౌణం కాదు. గౌణం అయితే మనకు దుఃఖాలు రావు, గౌణమైతే దుఃఖాలు రావు, గౌణమైతే దుఃఖాలు రావు. అట్లా వచ్చే పనేలా. ఉదాహరణకి మీరు శ్రీకృష్ణుడి యొక్క వేషం వేసుకొని చక్కగా బ్రహ్మాండంగా, శ్రీకృష్ణుడు వేషం వేసుకున్న రామారావు వేస్తాడు చూడు, శ్రీకృష్ణుడు శ్రీరాముడు అట్లా వేషం వేసుకొని ఒక డ్రామాలో మీరు నటించినారు, వాడు ఫోటోలు తీసి పెట్టినారు, ఆ ఫోటోలు అందరికి ఇచ్చారు. ఇవ్వగానే ప్రతి డ్రామా చూసే వాళ్ళ ఇంటికి అంతా ఇచ్చినారమ్మా ఫోటోలా. కృష్ణుడు పూజ చేస్తారు కానీ దీనికి చేయరు. అర్థమైందా? ఈ డ్రామాలో వేసిన కృష్ణుడికి కృష్ణ జయంతికి ఆ ఫోటో బెటర్ ఎవడా? గౌణం, అది గౌడమే, ఊరు కాదే, నిజం కృష్ణుడు కాదు, పాడుగా. రామారావు ఫోటో కూడా పెట్టాడు ఎవడో, ఆహా, అది కూడా గౌడమే. మరి ఎవరో రవివర్మ వేసిన ఫోటోలే కదా ఉంది, అది పెడతాడు మళ్ళా. ఎవడో ఒకడు పంచలోహాలతో చేయబడిన విగ్రహం అట్లా ఉంటుంది కదా, దాన్ని పూజ చేస్తారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి, ఇది రామారావురా, ఇది నాగేశ్వరరావురా, ఇది ఫలానోడరా అని ముఖం చూసేసాడు అనుకోండి, కృష్ణుడుగా భావన చేయరు. అస్సలు మీకు సంబంధం లేకుండా ఉండే ఏదో ఒక రూపం ఉందనుకోండి,
దాన్ని కృష్ణుడుగా మీరు ఏదో ఒక రూపం పెట్టాలి కదా, ముక్కు ముఖం ఉంటుంది కదా, కృష్ణుడికి ముక్కు చెవులు లేకుండా ఉండవు కదా. అది మీకు కని విని ఎరగని అపరిచితమైన ముఖం అనుకోండి, కృష్ణుడుగా మీరు భావిస్తారు. మీ బంధువుల్లో మీ లొకాలిటీలో ఉండే రూపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినారనుకోండి, చేయనే చేయరు పూజ. అదేదా ఎక్కడో వేరే దేశానికి సంబంధించిన ముఖం తీసుకొచ్చి పెట్టేసినారు అనుకోండి, మీరు ఆ ముఖంతో సంబంధమే లేదనుకోండి, కృష్ణుడు కృష్ణుడు అనుకోండి. ఇప్పుడు రవివర్మ కూడా ఫోటో గీయాలంటే వాడు ఎవరో చూసే ఉంటాడు కదా, వాడు ఊహా చిత్రాలే కదా అవన్నీ. అయినా వాటికి చేస్తారు కానీ రామారావు ముఖం తీసుకొచ్చి పెడితే చేయరు అంటారు. ఒప్పుకోరు వాళ్ళు, ఒప్పుకొనే అట్లా మనుషుల కంటే అర్థమైపోకూడదు. అందువల్ల మిథ్యా సంబంధం అర్థం కాదంట. మిథ్యా సంబంధాలు ఉన్నాయి, గౌణ సంబంధాలలాగా అర్థం కాకూడదు, అర్థమే కాదు. అందుకనే మీరు అనేది వ్యవహారంలో తెగటం లేదండి సంసారం అంటే అర్థమైతే కదా. సరస్వతి వివేకం లేదు అక్కడ. సరస్వతి వివేకం కరిగిపోయింది అనుకోండి, తెగిపోతాయి. అందువల్ల మిథ్యలోనే సుఖ దుఃఖాలు కలుగుతాయి, గౌణంలో కలగవు. గౌణంలో కలిగే పనే లేదు, గౌణ బంధాలే ఉండవు అసలు. అందుకనే సుఖాలు దుఃఖాలు ఇవన్నీ మిథ్యా సంబంధాలు. అందుకని బాగా సీరియస్ గా మీరు పని చేసుకునేది ఎక్కడ, గౌణంలోనా మిథ్యలోనా? మిథ్యలోనే చేస్తారు. గౌణులు జీరు, గౌణంలో ఏం చేయరండి. దాన్ని మిచ్చేది సత్యం అనుకున్నారు, వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకుంటే మాత్రం సత్యం అవుతుందా? తాడును పోయిన పాము అనుకున్నావు, పాము తాడే కదా అది. అందువల్ల మిథ్యా సంబంధాన్ని నీ దృష్టిలో సత్యమే కానీ శాస్త్రాచార్య ఉపదేశంలో సత్యము మిథ్యేది. అందువల్ల సత్యమన్నా బయటపడతారు, గౌణమన్నా బయటపడతారు, గౌణమంటే బయటపడిపోతారు. ఎన్ని గౌణమేలేవా అంటే బయటపడిపోతారు. సత్యం అని తెలిసింది అనుకోండి, సత్యం తెలిసిపోయింది అనుకోండి, అది కాదు ఇది కాదు అని నేతినైతే స్థూలంగా సూక్ష్మంగా బయటపడిపోతారు. మిథ్యా సంబంధం నుండి బయటపడడం తేలిక కాదు, మిథ్యాభా. అందుకని మనకు వదలడం ఇవన్నీ బయట కాదు, నేను చెప్పేది లోపల వదలడంలా. లోపల వదిలిందా ఫ్రీగా ఉంటుందా? మైండ్ ఫ్రీగా ఉంచుకోలేకపోతున్నారు. ఫ్రీగా మైండ్ ఎప్పుడు ఉంటుంది? సదసద్ వివేకము. అందుకనే ఇప్పుడు వెన్న పాల్లో ఉందనుకో, ఫ్రీగా లేదు అది. ఆ వెన్నని తీసేసిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటుంది తేలిగ్గా. ఎట్లా అంటే పైకి వచ్చారు. అలా పాల్లో ఉండేటువంటి వెన్న రాదది, దానికి బోల్డ్ ప్రాసెస్ ఉంది. దాన్ని కాయాలి, చేయాలి, చిలకాలి, పెద్ద పని. అందువల్ల తీసేసిన వెనక పని ఏముందండి, తేలుతుంటుంది, ఫ్రీ అయిపోయింది అది. అది కూడా వెన్న కూడా అనుకుంటారు, బాబు వదిలించుకున్నాను రా బాబా ఈ పాల నుంచి అనుకుంటా, బయటపడ్డాను. అందుకనే కృష్ణుడు వెన్న ఎందుకు తినేదిరా అంటే చూసారా, వివేకం చేసేసాడు కాబట్టి తింటాడు. వివేకం చేసి పడేసాడు ఆయన, అందుకే వెన్న తింటాడు. వివేకం చేయలేని వాళ్ళు తినేది ఏముంది, ఎలా పడి ఉంటారంటే పాల్లో కలిసిపోయి ఉంటుంది, అది బయటకు రాదు అది. అందుకని వాళ్ళు వెన్న తింటాడు అంటే అర్థమంటే వివేకం తింటాడు, వివేకంతో ఉంటాడు అని. వివేకంతో ఉంటాడు ఆయన విడగొట్టుకునేసాడు, సరస్వతి వివేకం అయిపోయింది వాడికి. అందుకని కాబట్టి మనము తాదాత్మ్య భావాలలో ఉన్నంత వరకు ఫ్రీ కాదు మనసు. గౌణంలో ఉంటే ఫ్రీగా ఉంటుంది, సత్య జ్ఞానం కలిగి ఉంటే ఫ్రీగా ఉంటుంది. మిథ్యా జ్ఞానంతో ఫ్రీ ఉండదు, వివేకం లేదు సరిగ్గా మరి. అందువల్ల కథం ఇప్పుడు చెప్పారనమాట, ఆత్మానాత్మ వివేకేన ఉత్పద్యమానవ కథం గౌణం శక్యో వదితం. ఎలా చెప్తావయ్యా దీన్ని పట్టుకొని గౌణం అని, మిథ్యా విషయం ఇదే అని చెప్పేసి
ఇప్పుడు చెప్తున్నాడు, ఇక పండితులు కూడా బోధ కొడతారండి ఈ విషయంలో అంటున్నారు. ఆత్మ అనాత్మ వివేకినామపి పండితానాం అజా విపాలానాం ఇవ అవివిక్తౌ శబ్ద ప్రత్యయో భవతః. ఇది అండర్లైన్ చేసుకోండమ్మా. చూడండి, ఆత్మానాత్మ వివేకినామపి పండితులు జ్ఞానులు ఆత్మానాత్మ వివేకం కలిగించుకొని ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ మాటలు ఉన్నదే వాళ్ళ మాటలో ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగించుకోనున్నా నా భార్య, నా బిడ్డలో వాళ్ళు వీళ్ళు ఏవే పట్టరా అదిరా ఇదిరా అని చెప్తుంటారు. వివేకం కలిగించుకొని వాడి వ్యవహారాలు చూస్తుంటే మా ఆయన అలాగే చేస్తున్నాడు, మీ ఆయన అలాగే చేస్తున్నాడు అమ్మా అనుకుంటారు. ఇప్పుడు శిష్యురాలు వచ్చింది అనుకోండి, మా ఆయన కూడా ఇలాగే పిలుస్తాడు, మీ ఆయన కూడా ఇలా పిలుస్తున్నాడు బ్రహ్మవేత్త, మరి ఇంకా వేరే డైలెక్ట్ ఎక్కడ ఉందా? లేదంటే వెళ్ళాలని పిలిచేటప్పుడు ఓ బ్రహ్మస్వరూపం మా రాయే అంటాడా? ఇదే డైలాగ్, బ్రహ్మవేత్తలకి ఇదే డైలాగ్, సంసారాలకి ఇదే డైలాగ్. కన్ఫ్యూజ్డ్, అందరూ వినేవాళ్ళు. మా ఆయన శుద్ధంగా ఒక ఓంకారం మొక్క కూడా రాదు స్వామి, మా ఆయన నన్ను అలా పిలుస్తాడు, ఏమే రా 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 అంటాడు. మీరు బ్రహ్మవేత్తలు, మీరు కూడా ఏమే రా 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 అంటున్నారు ఏంటి? మరి నేనేమని పిలవాలి? అదే చెప్తున్నాడు. ఆత్మానాత్మ వివేకులైనప్పటికీ కూడా పండితులు చూసారా, గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు. అజ అంటే గొర్రెలు, మేకలు అజా విపాలనా. చూసారా, మేకలు కాసుకునే వాళ్ళు భాషే మాట్లాడుతుంది. ఇంకేమన్నా మేకలు కాసుకునే వాళ్ళ భాష అలాగే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు పొలాల్లో ఓ అంటారు కదా, ఇక్కడ కూడా ఏవే రా రా ఏముంటాయి. బ్రహ్మవేత్త భాష మళ్ళీ ఉంది, మరి ఇంట్లో ఆ భాషే ఉంటుంది. మరి మా ఆయన అలా పిలుస్తున్నారు, స్వామి అలాగే పిలుస్తున్నారు, ఏమిటమ్మా అంటే డైలాగ్స్ వేరే రాయలే వీళ్ళ కోసం, వేరేగా వీళ్ళ కోసం డైలాగ్ రాశారనుకోండి మాకు కన్ఫ్యూజన్ అయిపోద్ది. అర్థమైందా? ఇది ఏ లాంగ్వేజ్? చూడండి, శంకరాచార్య వారు అజా విపాలనామపి పశువులు దాచుకునే వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారమే కనిపిస్తుంది. అర్థమైందా? వాళ్ళంటే ఆ గొర్రెలు కాసుకునేవాళ్ళు, మేకలు కాసుకునేవాళ్ళు కూడా దీంట్లో సద్దన్నంలో ఉప్పు తక్కువైంది, అడ్డు ఎక్కువైంది, గడ్డి కాల్చినట్టు ఇక్కడ కూడా వస్తుంటాడు. ఏమో ఇదంతా ఒకటేనా? అజా విపాలనాం ఇవ వలే అంటే అట్లాగా వాళ్ళలాగే మాట్లాడతారు వీళ్ళు కూడా. అందుకని విడదీ లేకపోతున్నాము. అవివిక్త శబ్ద ప్రత్యయం. అవివిక్త అంటే విడదీ లేకపోతున్నారు వాళ్ళు వీళ్ళని. అందుకనే ఎప్పుడైనా జ్ఞానుల్ని అందుకని ఇది భరించలేక వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది వాళ్ళు డ్రెస్ కోడ్ ఇచ్చిస్తారు. డ్రెస్ కోడ్ ఇచ్చేటప్పుడు వాడికి ఏమి లేని వాడికి కూడా డ్రెస్ కోడ్ ఇచ్చు కదా, ఏమీ తెలియని వాడికి కూడా డ్రెస్ కోడ్ ఇచ్చేసాం అనుకో, కాషాయం కట్టుకొని నమస్కారం పెడతాం. జ్ఞాని కూడా మామూలు డ్రెస్లో ఉండేటప్పటికి లెక్క చేయకుండా ఉంటున్నారు, ఏం లెక్క చేయదు. అందువల్ల శబ్ద ప్రత్యయాదులు విడదీయలేకపోతున్నాము, మామూలుగానే ఉన్నారు. అందుకని ఎప్పుడైనా సరే జ్ఞానులు ఇళ్ళకి కానీ వచ్చి భార్య బిడ్డలతో వ్యవహారం చేసేటప్పుడు సామాన్యులైన వాళ్ళు, ఇప్పుడే శ్రవణానికి కొత్తగా వస్తున్న వాళ్ళు వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకని మామూలుగా పిలుచుకుంటున్నాడు. నేను కూడా నేను కూడా చాటీలు చెప్తుంటాడు, అంటే మా ఆయన కూడా చెప్తుంటాడు నా మీద, స్వామి కూడా చెప్తున్నాడు, ఏంటినా అందరు పెళ్ళాం మీద చెప్తున్నాడు. అంతేనా బ్రహ్మ విద్య అంటే? బ్రహ్మ విద్య ఎలా ఉంటుంది అనుకున్నాను? నీకేదో తెలుస్తుంది అని చెప్పరాదు, బ్రహ్మ విద్య చెప్తే చెప్పరాదు. బ్రహ్మవేత్తలు ఇలాగే ఉంటారా, జ్ఞానులు ఇలాగే ఉంటారా అని ఇదేదో డిగ్రీ పుచ్చుకోవచ్చు. బ్రహ్మవేత్తలు ఎలా ఉంటారు చెప్పరాదు, నీ దగ్గర నేర్చుకుంటాను నేను. ఎడపైపోయే మాటలు ఇవన్నీ. అందుకని శబ్ద ప్రత్యయాలు కామన్గా వ్యవహారంలో ఇలాగే ఉంటాయి, కానీ వివేకం వేరుగా ఉంటుంది.
వివేకము వేరుగా ఉంటుంది. అందుకని మీరు బ్రహ్మ విద్యను వింటూ ఉన్నారు అనుకోండి, వింటూ ఉండేటప్పుడు మీ పని అమ్మాయి కూడా బ్రహ్మ విద్య వినేటప్పుడు చూసేసింది అనుకోండి, ఏమోగారు మీరు అక్కడేమో స్వామి దగ్గర ఇలా కూర్చుంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు మా మీద గట్టిగా అరుస్తుంటారేమి, మరి పని వాళ్ళకి అరవకుండా నువ్వు చదివే బ్రహ్మ విద్యను అని చెప్తావా? అర్థమైందా? కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోతుంటారు అనమాట. అందువల్ల శబ్ద ప్రత్యయాలని విడదీసి చూడలేము ఇక్కడ. అవివ్యక్తవు శబ్ద ప్రత్యయం. అవివ్యక్తం అంటే విడదీయలేరు అనమాట శబ్ద ప్రత్యయాలే. ఆ శబ్దం ఏంటి, తలంపు ఏంటి, ఎట్లా ఉండాలి అనేది విడదీయలేరు ఇక్కడ. మొత్తం మామూలుగానే కనిపిస్తుంది వ్యవహారము అది. అందుకనే శంకరాచార్య వారు అభిన్న వృత్తవు అంటాడు. అది మామూలుగానే కనిపిస్తారయ్యా, అది లోపలికి సంబంధించింది. బ్రహ్మ విద్యా జ్ఞానం అనేది బయటికి చెందింది కాదు, అదే ఇన్సైడ్ వివేకం చేసేది. అది వివేకం చేసేది అందరికి సంబంధించింది కానీ కాదు, అందరికి అట్లా అనమాట క్లియర్గా. అందువల్ల చూసారా, ఇది అండర్లైన్ చేశారు. పండితానాం అజా విపాలానామేవా, గొర్రెలకు మేకలు కాసుకునే వాడిలాగానే వాళ్ళ శబ్ద ప్రత్యయాలు శబ్ద తలంపులన్నీ కూడా అవివ్యక్తంగా గోచరమవుతుంటాయి అని చెప్పేసి. బస్ ఇంతవరకు నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి పోతాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.